సో ఎంత హ్యూజ్ ఓపెన్ అవుతుంది చూసారు కదా, చాలా హ్యూజ్ అయితే ఓపెన్ అవుతుంది మన సన్ రూఫ్ అయితే. సో గ్లౌ బాక్స్ అయితే కూల్డ్ గ్లౌ బాక్స్ తోటి వస్తుంది. సో స్టోరేజ్ స్పేస్ అయితే బాగానే ఉంది. ఇది 360 డిగ్రీ కెమెరా వ్యూ. చూసారు కదా, 360 డిగ్రీ కెమెరా అయితే మనకి అన్లాక్ అయితే అయిపోయింది. 3Dలో అయితే కనబడుతుంది మొత్తం మనకి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామంటే క్రెటా 2024 వేరియంట్ అయితే లాంచ్ అయింది, ఫేస్ లిఫ్ట్. సో ఇప్పుడైతే మనం ఎల్బీ నగర్ హుండేలో అయితే ఉన్నాము. లొకేషన్ ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ అయితే విజిట్ చేస్తారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇప్పుడు మనం అయితే దీని వాకర్ అండ్ రివ్యూ అయితే చూద్దాము. లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే మొత్తం మనకి మోడర్న్ గా అయితే అయిపోయింది. డిఆర్ఎల్స్ అయితే మొత్తం న్యూ స్టైల్ ఆఫ్ డిఆర్ఎల్స్. ఫ్రంట్ గ్రిల్ కూడా మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. టర్న్ ఇండికేటర్స్ అయితే మనకి డైనమిక్ టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. సో ఈ కార్లో అయితే మనకి 360 డిగ్రీ కెమెరాస్ ఉంటాయి. సో ఇక్కడైతే దీనిలో లెవెల్ 2 అడాస్ ఉంటుంది. లెవెల్ 2 అడాస్ ఫీచర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫ్రంట్ రేడార్, సో వెనకాల కూడా ఒక రేడార్ ఉంటుంది. 4 పార్కింగ్ సెన్సార్స్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 2 ఉంటాయి. సో మనకి ఇక్కడ 2 ఉంటాయి. సో హెడ్ ల్యాంప్స్ విషయానికి గురించి మాట్లాడుకుంటే ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి. ఇక్కడ ఏరోడైనమిక్స్ అనమాట మనకి. సో సైడ్ ప్రొఫైల్కి వచ్చేసి మనకి టైర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 215/60 17 ఇంచెస్ టైర్స్ అయితే ఉంటాయి మనకి. దీంట్లో అలాయ్ వీల్స్ వస్తాయి. సో మనకి ఫ్రంట్ అండ్ రేర్ 2 డిస్క్ బ్రేక్స్ తోటి అయితే వస్తాయి. సో ఓఆర్విఎమ్స్ చూసుకుంటే మనకి బ్లాక్ డౌట్ వస్తాయి, బాడీ కలర్డ్ ఓఆర్విఎమ్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి, ఓన్లీ డ్రైవర్ సైడ్, అటు సైడ్ అయితే ఉండవు మనకి, కో డ్రైవర్ సైడ్. ఇక్కడ ఏ పిల్లర్, బి పిల్లర్ అయితే బ్లాక్ ఉంటుంది, సి పిల్లర్ అయితే బ్లాక్ ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం క్రోమ్ ఫినిష్ తోటి అయితే వస్తుంది డోర్ హ్యాండిల్స్. సో ఇప్పుడు మనం ఇక బ్యాక్ ప్రొఫైల్కి అయితే వెళ్ళిపోదాం. సో బ్యాక్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటాం. ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వస్తాయి, కనెక్టెడ్వి. మళ్ళీ చూడండి మొత్తం కనెక్టెడ్ ఉంటుంది. ఇక్కడ ఎస్ఎక్స్ బ్రాండింగ్. కెమెరా ఇక్కడ కొంచెం హిడెన్ ఉంటుంది, మనకు కనిపించదు నార్మల్గా, ఇక్కడ కనిపిస్తుంది. సో రేర్ సైడ్ చూసుకుంటే మనకి ఓన్లీ 2 పార్కింగ్ సెన్సార్స్ మాత్రమే వస్తాయి, 4 అయితే రావు. క్రెటా బ్రాండింగ్, ఇక్కడ నెంబర్ ప్లేట్. పైన చూసుకుంటే మనకి షార్క్ ఫిన్ యాంటీనా, ఇంకా సన్ రూఫ్ వస్తుంది, పారానామిక్ సన్ రూఫ్, చాలా హ్యూజ్ ఉంటుంది. మనమైతే ఒకసారి బూట్ అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. సో టోటల్ గా మనకి 433 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది క్రెటా 2024 వేరియంట్ లో. సో స్పేర్ వీల్ అయితే మనకి స్టీల్ వీల్ వస్తుంది, అట్లాగే 16 ఇంచెస్ వస్తుంది, 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. టూల్ కిట్ మనం దీనైతే క్లోజ్ చేద్దాం. సో మనకి పార్సల్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే 50 లీటర్స్ వస్తుంది దీనిలో, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. సో ఇక్కడైతే మనకి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి. సో డ్రైవర్ సైడ్ కి చాలా వైడ్ గా అయితే ఓపెన్ అవుతుంది డోర్స్. సో ఇక్కడైతే మనకి అన్ని ఆల్ పవర్ విండోస్ ఉంటాయి. విండో లాక్ బటన్, లాకర్ అన్ లాక్, సో ఓఆర్విఎం కంట్రోల్స్. ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ తోటి వస్తుంది మొత్తము, అన్లాక్ ది బటన్. సో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ 8-way డ్రైవర్కి అయితే. ఇక్కడ బోస్ బ్రాండ్ స్పీకర్స్ వస్తాయి, టోటల్గా అయితే 8 స్పీకర్స్ వస్తాయి మనకి కార్లో. సేమ్ కీస్ అయితే అవే ఉన్నాయి, పాత కీసే. మనకి పాత క్రెటాలో ఏదో వస్తుందో అదే అలాంటి కీస్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్. సో స్టీరింగ్ పైన చూసుకుంటే రైట్ సైడ్ అన్ని మనకి క్రూజ్ కంట్రోల్స్ ఉంటాయి. క్రూజ్ కంట్రోల్స్, క్లస్టర్ కంట్రోల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అన్ని మీడియా కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇక్కడైతే మనకి 10.25 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడండి, ఫుల్లీ డిజిటల్. సో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్ ఉంటాయి. రేర్ వైపర్ కంట్రోల్స్ కూడా ఇలా ఉంటాయి మనకి. రేర్ వైపర్ కంట్రోల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ కూడా ఉంటుంది. మనకి హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రీచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూసారు కదా మనకి, మొత్తం అయితే చేంజ్ అయిపోయింది. సో ఫ్యాన్ స్పీడ్ ఇడ, మోడ్ ఇడ, ఏసీ ఆన్ ఆఫ్, ఆటో ఆఫ్, ఇది టెంపరేచర్. ఇక్కడ మనకి రేర్ డిఫాగర్, ఫ్రంట్ డిఫాగర్, ఆఫ్ బటన్. సో మనకి మీడియా కంట్రోల్స్, వాల్యూమ్ కూడా ఇక్కడనే ఉంటుంది. ట్యూన్, సెటప్, ఇంకా ట్రాక్ అన్ని చేంజ్ చేసుకోవడానికి. రేడియో, నావిగేషన్, ఇన్బిల్ట్ నావిగేషన్ ఉంటుంది దీంట్లో మనకి. ఒకసారి స్క్రీన్ చూసుకుంటే సో మనకి ఇక్కడ చూసారు కదా, మనకైతే ఇన్బిల్ట్ జిపిఎస్ అయితే ఉంటుంది దీంట్లో. సో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫోన్, వాయిస్ మెమో, క్లైమేట్, వ్యాలెట్ మోడ్ అని ఒకటి ఉంది చూసారు కదా దీంట్లో. సో మనకి సెక్యూరిటీ పర్పస్ కోసం మనకి. ఇంకా బేసిక్ మనకి ఇక్కడ రేడియో, మీడియాతో పాటు మనకి ఇన్బిల్ట్ జియో సావన్ వస్తుంది. సో సెట్టింగ్స్ లో చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్లూ లింక్ అయితే ఎట్లా కామన్ ఉంటది ఉండే కాస్ట్లలో. సో ఇక్కడ మాట్లాడుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ తో పాటు మనకి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంటది. సో ఇక్కడైతే మనకి టైప్ సి పోర్ట్ ఒకటి ఉంటది, ఇంకా 12 సాకెట్ ఉంటది, ఇంకా యూఎస్బి పోర్ట్ ఒకటి ఉంటది. సో ఐఆర్విఎం అయితే మనకి ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం తోటి అయితే వస్తుంది. సో సన్ షేడ్ కి అయితే మనకి ఇక్కడ మిర్రర్ రాదు, ఏం రాదు, ఓన్లీ ఒక టికెట్ హోల్డర్ అయితే ఒకటి వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి సన్ గ్లాస్ హోల్డర్ ఉంటది. సో సన్ గ్లాస్ హోల్డర్ ఉంది. సో ఇక్కడ 2 లైట్లు, ఎల్ఈడి లైట్స్ ఉంటాయి మనకి. సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి అయితే ఇక్కడ నుంచే ఉంటది. సో ఈడ చూసుకుంటే మనకి కో ప్యాసింజర్ కి అయితే మనకి మిర్రర్ అయితే వస్తుంది. సన్ రూఫ్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి మనం, సింగిల్ టచ్. సో ఎంత హ్యూజ్ ఓపెన్ అవుతుంది చూసారు కదా, చాలా హ్యూజ్ అయితే ఓపెన్ అవుతుంది మనకి సన్ రూఫ్ అయితే. సో గ్లో బాక్స్ అయితే కూల్డ్ గ్లో బాక్స్ తోటి వస్తుంది. సో స్టోరేజ్ స్పేస్ అయితే బాగానే ఉంది. ఇక్కడ మనకి కొంచెం ఫోన్ ఏదైనా హోల్డ్ చేసుకోవడానికి ఏదైనా చిన్న స్టోరేజ్ స్పేస్ అనుకోండి. మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇది. ఇక్కడ మనకి వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. కొంచెం డిజైన్ అయితే కొత్తగా ఉంది చూసారు కదా. ఇటు ఫ్రంట్ సైడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి, ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఉంది అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది 360 డిగ్రీ కెమెరా వ్యూ. చూసారు కదా, 360 డిగ్రీ కెమెరా అయితే మనకి అన్లాక్ అయితే అయిపోయింది. 3Dలో అయితే కనబడుతుంది మొత్తం మనకి. ఫ్రంట్, రేర్, ఆల్ సైడ్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఆమ్రెస్ట్ అయితే చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది ఆమ్రెస్ట్ లోపల, బాగానే ఉంది. ఇక్కడ 2 కప్ హోల్డర్స్. సో ఇప్పుడు మనం రేర్ సీట్స్కి అయితే వెళ్ళిపోదాం. ఓపెన్ అయితే డోర్స్. సో లోపల ఇటు సైడ్ అయితే మనకి ప్రైవసీ సన్సెట్స్ అయితే ఉంటాయి మనకి. ఇంకొకటి ఇక్కడ మెయిన్ గా ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు, క్యాబిన్ లైట్స్, గ్రాబ్ హ్యాండిల్. సో ఇంకా లెగ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే చాలా బెటర్గా ఉంది లెగ్ స్పేస్ అయితే కొత్త వేరియంట్ లో. థై సపోర్ట్ కూడా చాలా బాగానే ఉంది, బెటర్ గానే ఉంది. సో ఏసీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడైతే 2 విండ్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి 2 పవర్ సాకెట్స్ వస్తాయి టైప్ సివి. ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్. హంప్ అయితే మిడిల్ లో అయితే అంత ఎక్కువ ఏం లేదు. సో మిడిల్ ప్యాసింజర్ వేరే కార్స్ తోటి కంపేర్ చేసుకుంటే కొంచెం బెటరే ఉంటుంది ఇందులో. సో చూడండి, మిడిల్ ప్యాసింజర్ కి కొంచెమే అయితే హంప్ ఉంది. సో ఎక్కువ ఇబ్బంది అయితే అనిపించదు అనుకుంటున్నాను అయితే. సో మిడిల్ ప్యాసింజర్ కి అయితే మనకి హెడ్ రెస్ట్ అయితే ఏమి ఉండదు. ఇక్కడైతే మనకి హెడ్ రెస్ట్ ప్లస్ పిల్లోస్ తోటి పాటు వస్తుంది మనకి. ఇక్కడ విత్ హెడ్ రెస్ట్ ప్లస్ పిల్లోస్. ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఉంటాయి, ఇక్కడ అక్కడ బాటిల్ హోల్డర్స్. మనకి రేర్ సీట్ ప్యాసింజర్స్ కి అయితే మనకి ఆమ్రెస్ట్ అయితే ఉంటుంది, విత్ కప్ హోల్డర్స్ అయితే వస్తుంది. సో నా హైట్ వచ్చేసి అయితే 5'10". నా హెడ్ రూమ్ చూసారు కదా, హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ సో అంతా కొంచెం కంఫర్టబుల్ గానే ఉంది. 3 మెంబర్స్ అయితే ఈజీగా అయితే ట్రావెల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో 6 ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా అయితే నో ఇష్యూస్, ఎందుకంటే హెడ్ రూమ్ చాలా ఎక్కువ ఉంది ఇంట్లో. మనకి వీల్ బేస్ ఎక్కువ ఉన్నందుకు మనకి రేర్ కంఫర్ట్ అయితే కొంచెం పెరిగింది పాత క్రెటాకి ఈ క్రెటాకి. సో ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ తోటి అయితే వస్తుంది. సో ఫ్యూయల్ ఆప్షన్స్ మనకి పెట్రోల్ అండ్ డీజిల్ అయితే ఆఫర్ చేస్తారు. ఇప్పుడు చూసే వేరియంట్ మాత్రం డీజిల్ వేరియంట్. సో మ్యాక్స్ పవర్ వచ్చేసి 158 PS పవర్ అయితే జనరేట్ చేస్తుంది. మ్యాక్స్ టార్క్ వచ్చేసి 153 న్యూటన్ మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇలా మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ కూడా ఉంది. సో ఇప్పుడు చూసే వేరియంట్ మాత్రం మాన్యువల్ వేరియంట్. సో దీంట్లో మనకి టర్బో చార్జ్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనము లెవెల్ 2 అడా సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే లైన్ డిపార్చర్ వార్నింగ్, ఎమర్జెన్సీ బ్రేక్ లైట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రేర్ క్రాస్ ట్రాఫిక్. సో మనకి NCPA గ్లోబల్ క్రాష్ టెస్ట్ లో మనకి 3 స్టార్ అయితే వస్తుంది క్రెటాకి. సో ఇంకా మనకి ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంకా ఫీచర్స్ అయితే ఉంటాయి మనకి క్రెటా 2024 వేరియంట్ లో. సో వీడియో అయితే చూసారు కదా ఎట్లుందో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వీడియో ఎలా అనిపిస్తుందో మరి కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దీన్ని త్వరలోనే టెస్ట్ డ్రైవ్ వీడియో అయితే తీసుకొస్తాను. డీటెయిల్ టెస్ట్ డ్రైవ్ వీడియో, రోడ్ ప్రెసెన్స్ ఎట్లుంది ఏంటిది అనేది అయితే డీటెయిల్ అయితే తీసుకొస్తాను నేను. సో స్టే ట్యూన్. దానికైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటే బాబా.